శివుడి జటల్లో చంద్రుడు ఎందుకు ఉన్నాడో తెలుసా? అది కేవలం ఒక అలంకారం కాదు, అది శివుడి కరుణకు గుర్తు. చంద్రుని కథ సోమనాథ క్షేత్ర మహిమ. ఒకప్పుడు చంద్రుడు, సోముడు తన అందం, కాంతిమీద గర్వంతో తన భార్యలైన 27 నక్షత్రాలలో రోహిణిమీద మాత్రమే ఎక్కువ ప్రేమ చూపించేవాడు. ఇది చూసిన మిగతా నక్షత్రాలు బాధపడి తమ తండ్రి దక్షప్రజాపతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాయి. దక్షుడు కోపంతో చంద్రునికి శాపమిచ్చాడు. నీ కాంతి రోజురోజుకీ తగ్గిపోతుంది, నీవు క్షీణించిపోతావు. ఆ శాపం ప్రభావంతో చంద్రుడు తన కాంతిని కోల్పోతూ బలహీనుడిగా మారిపోయాడు. భయంతో, బాధతో చంద్రుడు శివుని శరణుకోరాడు. అతడు వచ్చిచేరిన పవిత్ర స్థలం ప్రభాస్ క్షేత్రం. అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం తపస్సు చేశాడు. శివుడు కరుణించి ఇలా వరమిచ్చాడు: నీ శాపం పూర్తిగా తొలగదు, కాని ప్రతి పక్షంలో క్షీణించి తిరిగి పెరుగుతుంటావు. అలా చంద్రునికి అమావాస్య, పౌర్ణమీ చక్రం వచ్చింది. చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమే సోమనాథుడు. అంటే సోముడు ప్లస్ నాథుడు ఈక్వల్ టు చంద్రుని అధిపతి శివుడు. అందుకే శివకృప మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ చేసి, భక్తులతో షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.